హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విమానాశ్రయాల్లో అప్పుడప్పుడు బంగారం, వెండి, వజ్రాలు ఇంకా మత్తు పదార్థాలు లాంటి వాటిని స్మగ్లింగ్ చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే అప్పుడప్పుడు పాములు ఇంకా ఇతర జంతువులకు సంబంధించి స్మగ్లింగ్ చేయడం కూడా అనేక మార్లు మనం గమనించే ఉంటాం. ఈ నేపథ్యంలో మరోసారి వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అద్భుత సంఘటన చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కార్గో షిప్మెంట్లో ఉన్న బేబీ గొరిల్లాను కనుగొన్నారు. వన్యప్రాణుల రక్షణకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ గొరిల్లాను రక్షించి సురక్షితంగా సంరక్షిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నైజీరియా నుంచి బ్యాంకాక్కు తరలిస్తున్న రవాణాను ట్రాక్ చేశారు. అనుమానాస్పదమైన కార్గోను తనిఖీ చేయగా అందులో బోనులో పెట్టిన గొరిల్లా శిశువు కనిపించింది. సరైన పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనిఖీ అనంతరం రక్షించబడిన గొరిల్లా శిశువుకు వన్యప్రాణుల నిపుణులు సహకారంతో తిరిగి చికిత్స అందించారు. ఈ చర్య వన్యప్రాణుల రక్షణకు కీలకంగా నిలిచింది. ఈ ఘటన అక్రమ వన్యప్రాణుల రవాణాపై మరోసారి దృష్టి మళ్లించింది. ఇక ఈ విషయంపై సదరు అధికారులు పూర్తి వివరాలను సేకరించేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్నో స్మగ్లింగ్ కేసులు చూసాం కానీ ఇలాంటి వెరైటీ స్మగ్లింగ్ను చూడలేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. వన్యప్రాణులను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ యువకుడిగా ఉన్నప్పుడు ఏకంగా ఓ భారీ గొరిల్లాతో ఫైట్కు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని ది ఇండిపెండెంట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడే స్వయంగా వెల్లడించాడు. 1980లో టైసన్ ఒకసారి తన అప్పటి భార్య రాబిన్ గివెన్స్తో కలిసి న్యూయార్క్లోని జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాడు. అప్పట్లో అతడి సందర్శన కోసం ప్రత్యేక వేళల్లో దాన్ని తెరిచారు. ఆ జూలో ఓ భారీ సిల్వర్ బ్యాగ్ గొరిల్లా మిగిలిన వాటిని వేధించడం టైసన్ కంటపడింది. అది చూడ్డానికి చాలా బలంగా ఉన్న కళ్ళు మాత్రం చిన్న పిల్లల వలె ఉన్నాయి. దీంతో నేను దాంతో పోరాడాలి అని నిర్ణయించుకున్నా. జూకీపర్ను పిలిచి $10,000 ఇస్తాను, బోన్లోకి పంపించమని కోరాను. ఆ సిల్వర్ బ్యాగ్ గొరిల్లాతో ఫైట్ చేసి మట్టి కరిపిస్తానని చెప్పాను. కానీ జూకీపర్ అందుకు నిరాకరించాడని ఇంటర్వ్యూలో తెలిపారు. టైసన్కు క్రూర మృగాలతో చెలగాటమాడటం కొత్తేమీ కాదు. గతంలో లాస్ వెగాస్లోని అతడి మ్యాన్షన్లో 2 పులులను పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత 2 ఏళ్లకు వాటిని పెంచుకోవడం అంత మంచి నిర్ణయం కాదని ఇంటర్వ్యూలో అంగీకరించాడు. అది మూర్ఖపు నిర్ణయం. పులులను 100% పెంపుడు జంతువుల వలె మార్చలేం. అది జరిగే పని కాదు. వాటితో ఆడుకునే సమయంలో పొరపాటున అది మిమ్మల్ని చంపొచ్చు కూడా. మీరు ఒకసారి దానిని కొడితే అది తిరిగి మిమ్మల్ని తిరగబడచ్చు. అప్పుడు మీ ప్రాణాలైపోవచ్చు అని తెలిపాడు. యూట్యూబర్ జేక్ పాల్తో పోటీ కోసం రింగ్లో దిగడంతో మైక్ టైసన్ మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి మ్యాచ్ నిన్న టెక్సాస్లోని AT&T స్టేడియంలో జరిగింది. దీనికి దాదాపు 73,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ బౌట్ కోసం టైసన్కు సుమారు 168 కోట్లు, పాల్కు దాదాపు 337 కోట్లు లభించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్